పిల్లరా మీకందరికీ ప్రేమ వందనాలు. ప్రకటన గ్రంథం ధ్యానాలు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 6, 7, 8, 9, 10, 11 వచనాలు చివరి వరకు ఈరోజు 4వ అధ్యాయం ముగించుతాం. నేనే చదువుతాను మీరు వినండి. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసనము మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక కనులతో నిండిన 4 జీవులుండెను. మొదటి జీవి సింహం వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుషుని ముఖం వంటి ముఖము గలది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఈ 4 జీవుల్లో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని మానక దీవారాత్రములు చెప్పుచుండేది. ఆ సింహాసనమందు ఆసీనుడై ఉండి యుగయుగములు జీవించున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్థుతులను కలుగునుగా. కానీ ఆ జీవులు కీర్తించుండగా ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడై ఉండు వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండేను, దానిని బట్టియే సృష్టింపబడిన గనక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. దేవుడి వాక్యము దీవించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. కరుణగల దేవ, పరిశుద్ధుడా, నమ్మకమైన తండ్రి, స్తోత్రాలు. నువ్వు చేసిన మేలు బట్టి మనం స్తుతిస్తున్నాం. ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తున్నాం. యేసురాజా నీకు వందనాలు. ప్రకటన ధ్యానాలు మేము చేస్తూ ఉన్నాం తండ్రి. ఈ ప్రకటన ధ్యానాల్లో మీ సహాయం అనుగ్రహించండి. నీ మాటలు చదువుకున్నాం నాయన, వివరించడం నాకు ఎంత మాత్రం శక్తి లేదు, బలహీనుడను, జ్ఞానము లేని వాడను. మీ శిలోసార్న మరుగుపరిచి మాతో మాట్లాడండి. సోదరి కృప, ఆమెకు స్వస్థత, నెమ్మది దయచేయండి. అలాగే చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి, వారి అక్కర్లు తీర్చండి. అలాగనే మీ మాటల ద్వారా మేము మేలు పొందుటకు సహాయం దయచేయండి. మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వీళ్ళారా, మనం చూసినట్లయితే 4 జీవుల గురించి గత వారం మనం ధ్యానం చేశాం. ఆ 4 జీవులు కెరూబులై ఉండవచ్చు అని మనము ఆలోచన చేశాం. మహాదూతలు, దేవదూతలు లేదా కెరూబులై ఉండవచ్చు అని మనం చూస్తున్నాం. ఇక్కడ సింహాసనం ఉంది. సింహాసనం మీద తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. 24 పెద్దలు ఉన్నారు చుట్టూ. అటు తర్వాత 4 జీవులు ఆవరించి ఉన్నవని మనం చూస్తున్నాం. ఈరోజు ఈ జీవులను గురించి మరియు ఆరాధనను గురించి కూడా ధ్యానం చేద్దాం. మొదటగా ఈ 4 జీవులు 7వ వచనం చూద్దాం. 4 రకాల ముఖాలు కలిగి ఉన్నాయి. మొదటి జీవి సింహం వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుష్య ముఖము వంటి ముఖము గలది, 4వ జీవి ఎగురుతున్న పక్షిరాజు వంటిది అని మనం చూస్తున్నాం. 4 కెరూబులు, 6 రెక్కలు, శరీరం నిండా కన్నులు, ఎగురుచూ ఉన్నవి, దేవుని స్తుతిస్తూ ఉన్నవి. అయితే వీటి ముఖములు 4 రకాల ముఖాలు కలిగి ఉన్నాయి. ఈ 4 ముఖములు మన ప్రభు అయిన యేసుక్రీస్తును చూపుతున్నాయి. కెరూబులు యేసు ప్రభు కాదు, ఆయనను చూపిస్తున్నట్లుగా మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రియులారా, మొదటి చూడండి, మొదటి జీవి సింహం వంటి ముఖము గలది. సింహం ముఖము. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా, ఆయన్ని మేము చూడవచ్చితిమి అన్నాడు. సింహము రాజరికానికి సాదృశ్యం. యూదుల రాజైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో కూడా యూదుల రాజువా నీవు అంటే, అవును నువ్వు అన్నట్టు నేను యూదుల రాజునే అంటాడు. కాబట్టి ఇది క్రీస్తు యొక్క పోలిక. క్రీస్తు కాదండి, క్రీస్తు పోలిక. సింహం ముఖము అనేది రాజరికానికి గుర్తుగా తెలుపుతున్నది. అలాగైతే
మన జీవితంలో కూడా మనము క్రీస్తును పోలి ఉండాలి. క్రీస్తును పోలి ఉండాలి. చూడండి, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనం. ఎవడనూ తరమకుండా దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహం వలె ధైర్యముగా నుందురు. యేసు ప్రభువు నమ్మిన మనము ఎవరమట? సింహములము. సింహములము, మనమంతా సింహాలము. నీతిమంతులు సింహం వలె ధైర్యముగా నుందురు. కాబట్టి ప్రియులారా, మనము సింహములము. అవునా? సింహమును పోలినటువంటి వారు. విశ్వాసి సింహమునకు పోలికగా చెప్పబడుతుంది. చూడండి, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 7వ వచనం. అంటే ఎన్ని విషయాలు తెలిసినాయే. 4:7 యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అపవాది అలాంటి వాడు, గర్జించు సింహం వలె వాడు ఎవరిని మిగునా అని వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఆ విషయం ఉంది. అలాంటి సింహాన్ని ఎదిరించాలంటే మనం కూడా సింహాలమే. అవునా? నీతిమంతులు సింహం వలె ఉందురు, ధైర్యంగా ఉందురు అన్నాడు. కాబట్టి ఆ అపవాదిని ఎదిరించాలంటే, సింహం ఉండి అపవాదిని ఎదిరించాలంటే మనం దేవునికి లోబడి ఉండాలి. అప్పుడు వాడు మన యొద్ద నుండి పారిపోవును. అపవాదిని ఎదిరించే సింహం ముఖము కలిగినటువంటి వారం. అవునా? ఆ పోలిక ఇక్కడ చెప్పబడుచు ఉన్నది. ఇక రెండవది మనం చూసినట్లయితే దూడ లేదా ఎద్దు ముఖము కదా. రెండవ జీవి దూడ వంటిది అని మనం చూస్తున్నాం. 4:7లో ఉంది ఆ మాట. దూడ వంటి ముఖము. దూడ మార్కు సువార్త 10వ అధ్యాయము 47వ వచనం. 47వ వచనం. మత్తయి సువార్త సింహాన్ని పోలినటువంటి యేసు ప్రభు రాజరికాన్ని చూపిస్తుంది. మార్కు సువార్త ఎద్దును పోలినటువంటి సేవకుడిని, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సేవకత్వాన్ని మనం చూస్తున్నాం. ఆయన సేవకుడు, అందరికీ సేవకుడు. 10వ అధ్యాయం మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం. 10:45లో ఆయన సేవకత్వాన్ని గురించి చాలా చక్కగా వివరించబడి ఉన్నది. చూడండి, 10:45. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చెను. పరిచారము చేయుట. ఎద్దు పని దున్నడమే. కష్టం చేస్తుంది ఎద్దు. మంచి పంటనిస్తుంది, ఫలితాన్ని ఇస్తుంది. సేవ, ప్రభువైన యేసుక్రీస్తులో సేవా జీవితం. ఆయన పరిచర్య చేయడానికి వచ్చాడు. ఏ విధంగా ఉన్నాడంటే, ఆయన చివరికి శిష్యుల యొక్క పాదములను కూడా ఆయన కడుగుతున్నాడు. అంత తక్కువ స్థాయికి ఆయన తగ్గించబడినాడు. పరిచారము చేయించుకున్నటకు రాలేదు, కానీ చేయుటకు అనేకుల విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చాడు. ప్రభు ప్రాణం ఇచ్చేవాడు. ప్రియులారా, ఎంత గొప్ప త్యాగమో చూడండి. సేవ చేస్తున్నాడు. సేవకు ప్రతిఫలంగా మనల్ని ప్రేమించి మన కొరకు తన ప్రాణం కూడా ఇస్తున్నాడు. ఇది దూడ యొక్క ముఖమును స్వభావమును చూపేటువంటి ముఖాన్ని రెండవ జీవిని పోలి ఉన్నది. అలాగనే మనము కూడా చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయంలో మనం కూడా ఎలా ఉండాలనో తెలుపుతుంది. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. మీ మీద నా కాడి ఎత్తుకొని, ఏం కాడి ఎత్తుకోవాలా? యేసు ప్రభువు చేసినటువంటి సేవ. కొలసై పత్రిక 1వ అధ్యాయంలో ఆ మాట ఉంది. ఆయన ఈ లోకంలో మిగిలించిపోయినటువంటి శ్రమలు, ఆ సేవ. ప్రభువు పునాది వేశాడు సంఘానికి. ఆ సంఘం కొరకు తన ప్రాణం పెట్టాడు. అపోస్తుల కార్యంలో సంఘం ఏర్పడిన ఆ సంఘము, అది ప్రభు ద్వారా ఏర్పడినటువంటి సంఘం. అది ప్రభు రక్తముతో కడగబడినటువంటి సంఘం. ప్రభు యొక్క శరీరము అనే పునాదితో ఏర్పడినటువంటి సంఘం. ఆ సంఘం కొరకు ప్రభు అనేక శ్రమలు అనుభవించినాడు. పౌలు అంటాడు, పొదవుగా ఉన్నటువంటి ఆ మిగిలిన శ్రమలన్నింటిని కూడా
నా శరీరంలో నేను సంపూర్ణంగా నెరవేరుస్తాను అంటాడు. కాబట్టి ప్రభు సేవ చేసే వారికి ఈ లోకంలో శ్రమ ఉంది, కష్టం ఉంది. ఇది సుఖవంతమైన జీవితం కాదు. ఎద్దును పోలినటువంటి జీవితం. ఎద్దుకు ఎప్పుడు సుఖం ఉండదు అవునా? రాత్రి మేత మేస్తుంది, పగలల్లా పొలం దున్నుతుంది. కాబట్టి ప్రియులారా, సేవా జీవితము విశ్వాసి యొక్క సేవా జీవితాన్ని చూపుతుంది. ఇక మూడవది మనం చూసినట్లయితే ఏం ముఖం అది? మూడవ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖము గలది. మనుష్య రూపం. ఇది మూడవ సువార్త. ఏమిటది? లూకా సువార్తలో మన ప్రభువైన యేసు క్రీస్తు వారు 19వ అధ్యాయం, లూకా 19:10. లూకా సువార్త 19వ అధ్యాయము 10. నశించిన దానిని వెదకి రక్షించుట కొరకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చినాడు. ఆయన మనుష్యుడు. లూకా సువార్త ఆయన మనుష్యుడు అని తెలుపుతుంది. మత్తయి సువార్త ఆయన రాజు, సింహం అని తెలుపుతుంది. మార్కు సువార్త ఆయన సేవకుడు, ఎద్దు రూపమును తెలుపుతుంది. లూకా సువార్త ఆయన మనుష్యుడు, మనుష్య కుమారుడు, నశించిన దాన్ని వెదకి రక్షించి పరలోకానికి చేర్చడానికి వచ్చినటువంటి మానవం, పరిశుద్ధమైన మానవుడు, మనుష్యుడు. ఈ మనుష్యుడు అనే మాట మనకు చాలా చోట్ల బైబిల్లో దొరుకుతుంది. ఈ మనుష్యుడు అనే యేసు ప్రభువును గురించి సంబోధించబడింది. ఆయన మనుష్య కుమారుడు. కాబట్టి మనుష్యుడైనటువంటి క్రీస్తును లూకా సువార్తలో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు చూడండి, మనం ఎలా ఉండాలనో అనా? మనం కూడా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. తాను నిలుచున్నానని తలంచుకుని వాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకోవాలా. తాను నిలుచున్నాననుకున్నవాడు మనుష్యుడు, ఏ మనుష్యుడు కూడా పడిపోకుండా చూసుకోవాలా. మన ప్రభువు మనుష్యుడుగా ఉండి ఆయన పరిశుద్ధుడుగా ఉన్నాడు. మనము ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తములో పరిశుద్ధులముగా తీర్చబడినటువంటి వారం. అయితే అనేక సార్లు పడిపోయే స్వభావం కలిగినటువంటి వారం. అందుకనే పౌలు అంటున్నాడు, మన మనుష్యులము కావున తాను నిలుచున్నానని తలంచుకొని వాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవాలి, పడిపోకుండా చూసుకోవాలి. ఇది మనం మానవ మాతృలమని మర్చిపోకూడదు. అర్థమైందా? మనం మానవ మాతృలము, వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. అంతవరకు ప్రభువుతో సంచరించి తన ప్రభు కొరకు తన ప్రాణం పెడతానన్నటువంటి పేతురు ఆయన ఎవరో నాకు తెలియదని అన్నాడు. ఒక మనుష్యుడిగా మాట్లాడినాడు, సాధారణమైన మనుష్యుడిగా మాట్లాడినాడు. తోమా, నీ యొక్క చేతి గాయములలో నా వ్రేలు పెడితేనే తప్ప నీవు ప్రభు అని నేను అంగీకరించను అని అంటున్నాడు. మానవుడు, మనమంతా మానవులమే. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. బేసికల్గా మానవులకు బలహీనతలు ఉంటాయి. ఆ బలహీనతల్లోనే ప్రభువుకు దూరం కాకుండా మన బలహీనతల్లో విజయము పొందినటువంటి వారమై ప్రభువుతో సహవాసం చేయవలసిన వారంగా ఉన్నాం. ఇక 4వ విషయానికి వచ్చినప్పుడు పక్షిరాజు ముఖము. ఏ ముఖము? పక్షిరాజు యొక్క ముఖము. పక్షిరాజు అనగా ఆయన పక్షులు ఉన్నతమైన స్థలాల్లో ఉంటాయి, ఎప్పటికీ కింది స్థలాల్లో ఉండవు. ఉన్నతమైన స్థితి అనేది అది దైవత్వానికి పోలికగా చెప్పబడుతున్నది. యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ వచనంలో మనకందరికీ తెలుసు, ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుగా 1:14 ఉంది యోహాను సువార్త. మన మధ్య వసించెను, దేవుడు మానవాకారమును దాల్చి లోకానికి దిగి వచ్చినాడు. రోమా 9:5 ఈయన సర్వాధికారి అయిన దేవుడు, ఈయన సర్వాధికారి అయిన దేవుడు అని 9:5లో తెలుపుతుంది. కొలసై 2:9 దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత ఈయనలో ఉన్నది అని కొలసై 2:9 తెలుపుతుంది. ఆ తర్వాత తీతు 2:13 ఈయన మహాదేవుడు అని చెప్పబడుతుంది. నేను చదవట్లేదులేండి, నోటితో చెప్తున్నాను, కావాలంటే రాసుకోండి. ఆ తర్వాత 1 యోహాను 5:20
ఈయన నిజమైన దేవుడును సత్యవంతుడైన దేవుడై ఉన్నాడు. యేసు ప్రభు దేవుడు. పక్షిరాజు ముఖము దైవత్వానికి సాదృశ్యముగా చెప్పబడుతుంది. ఉన్నతమైన లోకములో తానొక్కడే వసించుచు సమీపింపరాని తేజస్సులో ఆయన ఉన్నాడు. ఆయన దైవత్వానికి సాదృశ్యం. మనము కూడా చూడండి, మనలో కూడా దైవత్వము ఉంటుంది అని పేతురు తెలుపుతున్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక చూడండి, ఆ విషయం చదువుతాను. కొన్ని చదివి వినిపిస్తాను, కొన్ని కంఠస్థంగా చెప్పుకుంటా పోతూ ఉంటాను, టైం చాలదు కనుక. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. ఆ మహిమా గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానం మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించను. దేవుని స్వభావంలో పాలివారమై ఉండాలా అనేది దేవుని యొక్క ఉద్దేశము. అందు నిమిత్తమై దేవుడు తన వాగ్దానములను మనకిచ్చినాడు. మనలో కూడా దేవుడు ఉన్నాడు అనేది, దేవుని స్వభావం ఉన్నదని ఈ వచనం ద్వారా మనకు తెలుస్తుంది. మనలో కూడా దేవుడు ఉన్నాడని ఈ వచనం ద్వారా దేవ స్వభావము అని ఒక విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవ స్వభావమునందు పాలివారగునట్లు దేవుని యొక్క స్వభావం మనలో ఉంది. కొరింథీ రాసిన 1వ పత్రిక 3:16 అంటారు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా, మీలో దేవుడు నివసించుతున్నాడని మీరు ఎరుగరా. ఎవడైనా దేవుని ఆలయం పాడు చేసిన వాడు శాపగ్రస్తుడు అయిపోతాడు, వాడిని నేను పాడు చేస్తాను అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, మనము దేవుని ఆలయం, మనలో దేవుని యొక్క స్వభావము, మనం క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాము. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి, దేవుని యొక్క స్వభావము. కాబట్టి ప్రియులారా, 4 జీవులు 4 ముఖాలు. సింహం పోలిక, సింహం ముఖము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాజరికాన్ని గుర్తు చేస్తుంది, మత్తయి సువార్త. దూడ పోలిక ఆయన సేవకత్వాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. అది ఎక్కడ? మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో. లూకా సువార్తలో మనుష్య రూపము, ప్రభు మనుష్య కుమారుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. మనం కూడా మనుషులమని తెలుపుతూ ఉంది. 4వదిగా పక్షిరాజు, ఆయన దైవత్వాన్ని తెలుపుతుంది. యేసు ప్రభు నిజమైన దేవుడై ఉన్నాడు. మనలో కూడా దేవ స్వభావం కలిగి ఉన్నామని ఈ వచనాల ద్వారా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు రండి 4వ అధ్యాయం 6వ వచనం, ప్రకటన 4:6 చివరి మాట. ముందు వెనుక, అది కాదు, 4:7లోనే 4వ అధ్యాయం 8వ వచనం. ఈ 4 జీవుల్లో ప్రతి జీవికి 6 రెక్కలు ఉండెను, అవి చుట్టూను రెక్కల లోపడను కన్నులతో నిండి ఉన్నవి. రెక్కలు 6 రెక్కలు. 4వ అధ్యాయం 8వ వచనంలో చూస్తున్నాం. రెక్కలు అనేది బలమునకు సాదృశ్యం, అవునా? రెక్కలు ఉంటేనే బలం, అవునా? రెక్కలు లేకపోతే పక్షులు ఎగరలేవు కదా. అది నూతన బలం, మనకు బలమును దేవుడు అనుగ్రహించిన బలాన్ని తెలుపుతుంది. రెక్కలతో ఎగురుతూ దేవుని ఆరాధిస్తున్నటువంటి ఈ జీవులను మనం చూస్తున్నాం. ఈ రెక్కలను గురించి 4 మాటలు చెప్తాను, వినండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. 40:31. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారి పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. రెక్కలు చాపి పైకి ఎగురుదురు. బలం, నూతన బలం మన యొక్క బలాన్ని చూపిస్తూ ఉంది. రెక్కలు, విశ్వాసికి రెక్కలున్నాయి. అవి క్రీస్తు అనుగ్రహించినటువంటి బలమే. నన్ను బలపరచు అని యందు నేను సమస్తము చేయగలను. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో ఆ మాట ఉంది. ఆయన బలమునిచ్చేవాడు, బలపరిచేవాడు, నూతన బలమునిచ్చేవాడు. రెక్కలు, విశ్వాసికి రెక్కలు ఆయనే. అంతేకాదు, చూడండి 3వ అధ్యాయం కొలసీ 3:1, కొలసీ పత్రిక 3:1. రెక్కలు కలిగినటువంటి మనము దేని వైపు చూడాలో ఆ విషయం తెలుపుతా ఉంది. కొలసీ 3:1. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. 2వ వచనం.
పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. పైనున్న వాటిని వెతకాలి, పైనున్న వాటి మీదనే మనసు పెట్టుకోవాలి, వాటి మీదనే మన ఆలోచన ఉండాలి. ఇవి రెక్కలు విశ్వాసి యొక్క రెక్కలకు సాదృశ్యం. ఇక ఆ తర్వాత 4వ వచనంలోనే చూడండి, 4వ అధ్యాయం 8వ వచనంలో, ఈ 4 జీవుల్లో ప్రతి జీవికి 6 రెక్కలు నేను, అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. కన్నులు, ఆ జీవులు కన్నులతో నిండి ఉన్నవి. కన్నులు దేనికి సాదృశ్యం? కన్నులు చూడండి, ఆ జీవులకు కన్నులు ఉన్నాయి. కీర్తన గ్రంథం 119వ కీర్తన 119వ కీర్తన 37వ వచనం. 119:37. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము, నీ మార్గములలో నడుచుకోవడం నన్ను బ్రతికింపుము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. భక్తుని యొక్క ప్రార్థన ఏమిటది? కళ్ళు, ఒళ్ళంతా కళ్ళే రెక్కలకి. అయితే ఈ కళ్ళు దేవుణ్ణి ఎప్పుడు చూడాలా? ఎప్పుడు దేవుణ్ణే చూస్తూ ఉండాలి, దేవుని చూస్తుండాలా, ప్రభువును చూస్తూ ఉండాలి. అయితే వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము అని భక్తుడు ఇక్కడ పలుకుతున్నాడు. 18వ వచనం చూడండి, ఇక్కడే ఇదే 119వ అధ్యాయంలోనే 18వ వచనం. నేను నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులను చూస్తున్నట్లు నా కన్నులను తెరువుము. ఆడనేమో కన్నులు త్రిప్పివేయమంటున్నాడు వ్యర్థమైన వాటిని చూడకుండా. ఇక్కడనేమో ధర్మశాస్త్రంలో ఆశ్చర్యమైన సంగతులను చూస్తున్నట్లు నా కన్నులను తెరువుము. మన కళ్ళు మూసుకొని పోయి ఉన్నాయి. దేవుని గ్రంథములో ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులు అనేకం. ఇది ఒక మహాగని, తవ్విన కొద్దీ బయటపడుతూనే ఉంటాయి. ఎంత తవ్వినా కానీ ఇంకా మిగిలిపోతూనే ఉంటుంది, ఎంత చదివినా ఇంకా మిగులుతూనే ఉంటుంది, ఎంత ధ్యానించినా ఇంకా కొదవగానే ఉంటుంది. భక్తుడి ప్రార్థన, నా కన్నులు తెరువుము, కన్నులు తెరువుము. ఆ తర్వాత చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఆయన కన్నులెత్తి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. 11వ అధ్యాయము యోహాను సువార్త 11వ అధ్యాయము 41వ వచనం. అంతటా వారు ఆ రాయి తీసివేసి లాజరు సమాధి దగ్గర జరిగినటువంటి సంఘటన ఇది. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. కన్నులు పైకెత్తి ప్రార్థన, అవునా? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు ప్రభు. మన కన్నులు వ్యర్థమైన వాటిని చూడకుండా కన్నులు తిప్పుకోవాలా? ఆశ్చర్యమైన సంగతులు చూడడం కొరకై కన్నులు తెరుచుకోవాలా? కృతజ్ఞతాస్తుతులు, కన్నులు పైకెత్తి ఆకాశం వైపు చూస్తూ, దేవా నీవిచ్చినటువంటి భాగ్యమును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామని ఆయన స్తుతించేటువంటి కళ్ళు అలా ఉండాలి. ఆ తర్వాత చూడండి, 17వ అధ్యాయం యోహాను సువార్త 1వ వచనం 2వ వచనం. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది. ప్రభువు చేసేటువంటి ప్రార్థన, అవునా? ఆకాశము వైపు కన్నులెత్తి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. తన కలగబోయే శ్రమలు, తన పొందబోయే మరణం, అన్యుల చేతికి ఎలాగో అప్పగించబడుతున్నాడో, శిష్యులు ఎలాగో చెదరిపోతున్నారో, శిష్యులను ఎలా సంరక్షించాలనో ఒక సుదీర్ఘమైన ప్రార్థన. ప్రభువైన యేసుక్రీస్తు వారు కన్నులెత్తి ఆకాశం వైపు చూస్తూ, తండ్రి వైపు చూస్తూ ఆయన ఒక సుదీర్ఘమైన ప్రార్థన 17వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, చూచుట ప్రార్థన కొరకు కన్నులు. ఆ తర్వాత చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం 4:35. ఇంకా 4 నెలల తర్వాత కోతకాలం వచ్చునని మీరు చెప్పుదురు కదా, ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. కన్నులెత్తి పొలములను చూచుట, కన్నులెత్తి. మన కన్నులు, విశ్వాసి యొక్క కన్నులు దేని వైపు ఉండాలా? పొలం వైపు ఉండాలా. పొలం అనగా లోకమే. నశించు ఆత్మల పట్ల భారము కలిగి ప్రార్థన చేసే వారంగా, సేవ చేసేటువంటి వారంగా,
పత్రికలు పంచడం అయితేనేమి, సువార్త చెప్పడం అయితేనేమి, ప్రార్థించడం అయితేనేమి, సంఘంలో వాక్యం చెప్పడం అయితేనేమి, అన్ని విధములైనటువంటి పరిచర్యలో మనము పాలు పంపులు పొందవలసిన వారంగా ఉన్నాం. నశించుతున్న లోకం వైపు చూచి సేవ నిమిత్తము కన్నులెత్తి చూడవలసిన వారంగా ఉన్నాం. మత్తయి సువార్తలో చూడండి, ఇంకో మాట 10వ అధ్యాయంలో, మత్తయి సువార్త 9వ అధ్యాయం 9:37 9:36 ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి, కోత విస్తారమే గాని పనివారు కొద్దివారుగా ఉన్నారు కనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పెను. సమూహమును చూచి కోత కొరకు చూచుట, సేవ కొరకు చూచుట యోహాను సువార్త 4:35లో చూస్తున్నాం. మత్తయి సువార్త 9:36లో కోత కొరకు చూచుట, కోత కొయ్యాలి. లోకం మీద ప్రభువైన యేసుక్రీస్తును గురించినటువంటి వాక్యపు విత్తనాలు చల్లబడి ఉన్నాయి. అనేక మంది హృదయాలు క్రీస్తు యొక్క మాటల కోసము తలడిల్లుతూ ఉన్నాయి, కోరుకుంటున్నాయి. అలాంటి కోరుకుంటున్న వారి కొరకు ఆ కోత కోసేటువంటి వారంగా, కోత వైపు చూచే వారంగా ఉండాలి. ప్రియులారా, వ్యర్థమైన వాటిని చూడకుండా తిప్పుకునే వారంగా, కన్నులు చూడకుండా తిప్పుకునే వారంగా ఉండాలా? ఆశ్చర్యకరమైన సంగతులను ధ్యానించుట కొరకు కళ్ళు తెరుచుకునే వారంగా ఉండాలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు ఆకాశం వైపు కన్నులు ఎత్తాలా? సేవాభారమును కలిగి మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రార్థించిన రీతిగా ఆకాశం వైపు కన్నులెత్తి అందరి కొరకు ప్రార్థించే వారంగా ఉండాలి. సేవ నిమిత్తము యోహాను సువార్త 4వ అధ్యాయంలో తెలిపిన రీతిగా సేవ నిమిత్తము ప్రార్థించే వారంగా ఉండాలి. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో కోత కొరకు ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి. కన్నులెత్తి చూచుట, మన కన్నులు చూడండి, ఈ జీవులు కన్నులతో నిండి ఉన్నవి అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. రండి ఇక ముగించుకోవడానికి వద్దాం. ప్రియులారా, 4వ అధ్యాయము 8వ వచనంలోనే కన్నులతో నిండి ఉన్నవని మనం చదువుకున్నాం. అవి ఇక చూడండి, అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారి యగు దేవుడు నాకు ప్రభు పరిశుద్ధుడు అని మానక దీవారాత్రము చెప్పుచుండెను. ఆ సింహాసనమందు ఆసీనుడై ఉండి యుగయుగములు జీవించున్న వానికి మహిమ ఘనత కృతజ్ఞతాస్తుతులు కలుగుగా. కానీ ఆ జీవులు కీర్తించుండగా ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడై ఉండు వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించున్న వానికి నమస్కారము చేయొచ్చు. ప్రభువా మా దేవా. ప్రియులారా, ఇక్కడ 4 జీవులు ఆరాధన చేస్తున్నాయి. గుర్తుంచుకోండి, 4 జీవులు ఆరాధన చేస్తున్నాయి. అలాగనే 24 పెద్దలు కూడా ఆరాధన చేస్తూ ఉన్నారు. తండ్రి అయిన దేవుని యొక్క సముఖములో వారు సాగిలపడి 4 జీవులు రెక్కలతో ఎగురుతూ దేవుని ఆరాధిస్తున్నాయి. పెద్దలేమో సింహాసనములు దిగి తమ కిరీటములు నేల మీద వేసి, ఆ చివరి మాట అది కదా, తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసి సాగిలపడి తండ్రి అయిన దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. సంఘమునకు ప్రతినిధులుగా 24 పెద్దల గురించి మనం ధ్యానం చేశాం. కావున ప్రియులారా, 2 జీవుల ఆరాధన, 8వ వచనం 9వ వచనము 4 జీవుల ఆరాధన, 10వ వచనం 11వ వచనము పెద్దల ఆరాధన. చూడండి, ఈ జీవుల ఆరాధన గురించి చూద్దాం. ఏమని రాశాడు? వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారి అయిన దేవుడు. చూడండి, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండు దేవుడు. నిన్న ఉన్నాడు, నేడు ఉన్నాడు, రేపు ఉంటాడు. ఈ దేవుని గురించి రాస్తూ ఏమని రాశారు చెప్పాడా? పరిశుద్ధుడు అని మానక దీవారాత్రములు చెప్పుచునేను. మారు మ్రోగిపోతుంది రాత్రింబగళ్ళు ఆయన పరిశుద్ధత, ఆయన ఘనతను గురించి వివరించుతున్నట్లుగా ఈ జీవులు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధుడు అని. ప్రియులారా, ఇదే మాటలు యెషయా గ్రంథము 6వ అధ్యాయము మనకందరికీ తెలుసు, ఇదివరకు మనం ధ్యానం చేశాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో కూడా
6వ అధ్యాయం 1వ వచనము 6వ అధ్యాయం 1వ వచనంలో యెషయా పరలోక దర్శనాన్ని చూస్తూ అక్కడ కూడా ఇదే రకమైన మాటలు 3వ వచనంలో, వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరంతో గాన ప్రతిగానములు చేయుచుండిది. గాన ప్రతిగానములు చేయుచు ప్రభువును స్తుతిస్తూ ఆరాధించుతున్నటువంటి వారంగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, స్తుతి, ఇందాకనే మా ఇంట్లో ఒక పుస్తకం చూసిన 7,000 స్తుతులు 7,000 స్తోత్రములు అనే ఒక బుక్ రాశారు. కొనియాడతరమగున ఆయన ఘనతనం, ఎన్ని వేల స్తుతులు చెల్లించాలా, ఎన్ని రకాలుగా ఆయన్ను ఆరాధించాలి. ఆ జీవులు చూడండి, మానక అనే మాట మనం చూస్తున్నాం. మానక దివారాత్రములు చెప్పుచున్నారు. ప్రియులారా, మనము కూడా మన జీవితాల్లో ప్రభువును ఎల్లప్పుడూ ఆరాధిస్తూ మానక ఆయన్ను ఆరాధిస్తూ గణపరిచేటువంటి వారంగా మనం ఉన్నాం. కాబట్టి ప్రియులారా, అదే అంటాడు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. 5:16 చూడండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయడం యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చెప్పాము. ప్రతి విషయములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు రోజు మనకు 100 కారణాలు ఉంటాయి, 1000 కారణాలు ఉంటాయి. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా మనం ఉండకూడదు. మానక దీవారాత్రములు ఆ జీవులు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ చూడండి, మరికొన్ని విషయాలను మనం చూసినట్లయితే ఈ జీవుల ఆరాధనలోనే ఒకటి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ప్రభువును తండ్రి అయిన దేవుని పొగుడుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఇది పరిశుద్ధత అనేది దేవుని యొక్క ప్రథమ గుణ లక్షణము. గుర్తుంచుకోండి, దేవుని యొక్క ప్రథమ గుణ లక్షణము. పాపము లేనివాడు, మచ్చ లేనివాడు, డావు లేనివాడు ఆయన పరిశుద్ధుడు. ఆయనలో ఏ మచ్చ కనపడదు. ఆయన పరిశుద్ధుడు. ఎంత పరిశుద్ధుడు అంటే లెక్కలేనంత పరిశుద్ధుడు. అందుకనే దూతలు ఎల్లప్పుడూ పరిశుద్ధుడు 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 మానక పలుకుతున్నారు ఆ మాటలను. ఆయన పరిశుద్ధుడు. ఇది దేవుని యొక్క గుణలక్షణము. మానవులలో పరిశుద్ధత లేదు. ఏ మానవుడు పరిశుద్ధుడు కాడు. అయితే క్రీస్తు రక్తం వల్ల మనం పరిశుద్ధులముగా తీర్చబడినాము, కానీ మన స్వతహాగా పరిశుద్ధులము కాము. ప్రభువు మనల్ని పరిశుద్ధులుగా తీర్చాడు. కాబట్టి పరిశుద్ధుడు అనేది దేవుని యొక్క గుణలక్షణము. దేవుని యొక్క గుణలక్షణము అని మనం చూస్తున్నాం. ఇక రెండవ విషయాన్ని చూసినట్లయితే ఆయన సర్వాధికారి అయిన దేవుడు. ఆ మాట ఉంది 8వ వచనంలోని, సర్వాధికారి అయిన దేవుడు. ఇది దేవుని యొక్క అధికారమును తెలుపుతుంది. ఆయన అధికారము గలవాడు. గుర్తుంచుకోండి, ఆయన సర్వాధికారము కలిగినటువంటి వాడు. ఆయన అధికారమును ప్రశ్నించే శక్తి ఈ లోకంలో ఎవరికీ లేదు. ఆయన అధికారము శాశ్వతమైనటువంటిది. అధికారం అంటే ఆయనే సర్వాధికారి. రోమా 9:5లో కూడా ఉంది. శరీరమును బట్టి ఈయన క్రీస్తు వీరిలో పుట్టాను, కానీ ఈయన సర్వాధికారి అయిన దేవుడు అని. సర్వాధికారి తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో ఉంది. సర్వాధికారి తండ్రి అయిన దేవుడి యొక్క అధికారం తెలిపేది సర్వాధికారి. ఆ తర్వాత చూడండి, వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారి దేవుడకు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుని మానక దివారాత్రము పలుకుచుండెను. ఆ సింహాసనం ముందు ఆసీనుడై ఉండి యుగయుగములు జీవించున్న వానికి మహిమ ఘనత కృతజ్ఞతాస్తుతులు కలుగును కాక అని జీవులు కీర్తించుచుండగా. మరొక విషయం ఇక్కడ ఏంటంటే, యుగయుగములు జీవించుచున్నవాడు అనగా మరణము లేనటువంటి వాడు, నాశనము లేనటువంటి వాడు, శాశ్వతముగా ఉండేటువంటి వాడు. ఆయనకు ముందు ఏమి లేదు, ఆయన తర్వాత ఏమి లేదు. ఆయనే ఆది, ఆయనే అంతము, ఆయనే ఆల్ఫా, ఆయనే ఒమేగా.
జీవించుచున్నవాడు, యుగ యుగములు జీవించుచున్నవాడు. దేవుని యొక్క శాశ్వత తత్వమునకు ఇది నిదర్శనం. ఒకటి పరిశుద్ధత, ఆయన గుణలక్షణం, దేవుని యొక్క గుణలక్షణం. రెండు, ఆయన అధికారం, సర్వాధికారి, ఆయన యొక్క అధికారమునకు సదృశ్యం. అధికారం అది, అంతకన్నా మించిన అధికారం లోకంలో లేదు. అధికారం అంటే ఆయనే. అంతేకాదు, ఆయన యుగయుగములు జీవించుతున్నటువంటి వాడు. ఆయన శాశ్వతుడు, శాశ్వతమైన ప్రేమ గలవాడు, శాశ్వతంగా జీవించువాడు, అల్ఫా ఒమేగా అన్నీ ఆయనయ్యి ఉన్నాడు. ఈ మూడు గుణలక్షణాలను ఇక్కడ ఈ 4 జీవులు ఎత్తిపట్టుచు ఆయన్ను ఆరాధిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు రండి 10వ వచనానికి. 24 పెద్దలు చేసేటువంటి ఆరాధన. ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడయ్యుండు వాని ఎదుట సాగిలపడి, చూడండి, సాగిలపడుట. 24 పెద్దలు ఇది దీనత్వానికి సాదృశ్యం. ప్రభు సన్నిధిలో సాగిలపడి ఆరాధించుట అవసరం. నోటితో జిహ్వాపనములు సమర్పించుట అవసరం. నేను కొంతమందిని చూసిన, చాలామంది అసలు ఆరాధనలో అందరూ స్తుతులు చెల్లించాలా. చాలామంది సంఘ పెద్దలే స్తుతులు చెల్లించట్లే. ఈనాడు రక్షణ కార్యం ఉందో లేదో మనకు తెలియదు. పెద్దరికం మాత్రం, అధికారం మాత్రం ఉంటున్నాయి, కానీ పెద్దలు కూడా స్తుతులు చెల్లించలేనటువంటి వారుగా ఉన్నారు. చాలా బాధాకరమైన విషయం. స్తుతులు తప్పకుండా చెల్లించాలి. దీవారాత్రంలో మానక దేవుని స్తుతిస్తున్నటువంటి 4 జీవులను, 24 పెద్దలను మనం చూస్తున్నాం. పెద్దలు స్తుతులు చెల్లించాలా. చాలా సంఘాల్లో పెద్దలే స్తుతులు చెల్లించలేరు, ఇంకా మిగతా పిల్లలు ఏం చేయగలుగుతారు? స్తుతులు చెల్లించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. సాగిలపడుతున్నారు, వారి యొక్క సంపూర్ణ దీనత్వానికి సాదృశ్యం. బోర్ల పడుతున్నారు, ప్రభువా నీవు తప్ప లేరు, మరొక శక్తి లేదు, మరొక బలం లేదు, మరొకరు లేరు అని సాగిలపడుతూ ఉన్నారు. అంతేకాదు, ఈ దీనత్వము విరిగి నలిగిన మనస్సుతో సాదృశ్యముగా ఉంది. అవునా? విరిగి నలిగిన మనస్సు గలవారే సాగిలపడతారు. అయ్యా, దేవునికి సాగిలపడడం అనేది చాలా గొప్ప విషయం. ఈనాడు ముఖ్యమంత్రులకు, ప్రధానమంత్రులకు, అధికారం కలిగిన ఎమ్మెల్యేలకు, మినిస్టర్లకు పోయి కాళ్ళు పట్టుకొని అందరూ దండాలు పెడతా ఉంటారు. యేసు ప్రభువుకు దండాలు పెట్టరు. ఆరాధనలో ఆయన స్తుతించరు. జీవం ఇచ్చిన ప్రభు, రక్తం ఇచ్చిన ప్రభు, ప్రాణం ఇచ్చిన ప్రభు, పరిశుద్ధులుగా తీర్చిన ప్రభు, రక్షణనిచ్చిన ప్రభు, పరలోకానికి వారసత్వం అనుగ్రహించిన ప్రభు, ఆయన పాదములు పట్టుకొని ఆరాధించేవారు లేరు. ఏదో వస్తున్నామంటే పోతున్నామంటే అది తగదు. అందరూ ఆరాధించాలి, నోటితో స్తుతులు చెల్లించాలి. యుగ యుగములు జీవించుచున్నటువంటి వాడు. ఈ మాట ఉంది ఇక్కడ. 24 పెద్దలు ఆసీనుడయ్యుండు వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించున్న వానికి నమస్కారము చేయుచు. ఆరాధన, వర్షిప్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. జీవించుచున్న వానికి దేవుని యొక్క శాశ్వత నిత్యత్వానికి సాదృశ్యం ఇది. ఆయన నిత్యుడు, నిత్య జీవము గలవాడు, అన్ని కాలాల్లో ఉండేటువంటి వాడు. జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు. ఏమని పలుకుతున్నారు? స్తుతించుటలో ఎన్ని మాటలో చూడండి. చాలామందికి మాటలు రావు. నేను కొంతమంది చూసిన, కొత్తగా ప్రభువు నమ్ముకొని బాప్తిసం తీసుకున్న సంఘంలో చేర్చబడిన వారు పేపర్ మీద రాసుకొని వచ్చి స్తుతులు చెల్లిస్తూ ఉంటారు. నేను ఎంతోమంది చూసిన. దేవునికి స్తోత్రం. అనుభవంలో ఇంకా వస్తాయి. అనుభవం గల వాళ్ళే స్తుతులు చెల్లించట్లేదు, కానీ కొత్త వాళ్ళు రాసుకొని వచ్చిన అనే మాటలతో దేవుని స్తుతిస్తూ ఉంటారు. దేవుడు మన హృదయాన్ని, మన మనస్సును ఎరిగినటువంటి వాడు. అదే కంటున్నాడు, ప్రభువా మా దేవా. వాళ్ళు ఏమని పలుకుతున్నారు? 24 పెద్దలు, నీవు మా దేవుడవు. ప్రభువు అనగా దేవుడు అని అర్థం. లూకా సువార్త 4వ అధ్యాయంలో ఆ మాట ఉంది. లేదా ప్రభువు అనగా యజమానుడు అని అర్థం. ప్రభువు అనగా ఏలిక అని అర్థం. ప్రభువు అనగా రాజు అని అర్థం, దేవుడు అని అర్థం. కాబట్టి ఈ 24 పెద్దలు ఏమంటున్నారు? మా దేవా అని. 24 ఒకేసారి మాట పలుకుతున్నప్పుడు మా దేవా అంటారు. అయితే ఒక్కొక్కరుగా ఉన్నప్పుడు నా దేవా, నా దేవా. చూడండి, యెషయా గ్రంథం 25వ అధ్యాయం, 25వ అధ్యాయము 1వ వచనం. 25:1. యెహోవా నీవే నా దేవుడవు,
నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను. నీవు అద్భుతములు చేసేటివి, సత్య స్వభావమును అనుసరించి నీవు పూర్వకాలంలో చేసిన నీ ఆలోచనలకు నెరవేర్చితివి. యెహోవా నీవే నా దేవుడవు, నా దేవా, నా దేవా. పలకండి, హృదయాల్లో పలకండి, సంఘంలో పలకండి, నా దేవా, మా దేవా. 24 పెద్దలు జీవులు మా దేవా, నా దేవా అని పలుకుతూ ఉన్నారు. మనం పలకవలసిన వారంగా ఉన్నాం. కీర్తన గ్రంథంలో కూడా చూడండి, కీర్తనాకారుడు 30వ కీర్తన, 2 మాటలు చెప్పి ముగిస్తాను. 30వ కీర్తన, కీర్తన 32వ వచనం. యెహోవా నా దేవా, నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థతపరిచితివి. యెహోవా నా దేవా, యెహోవా నా దేవా, ప్రభువా మా దేవా. 33వ అధ్యాయం చూడండి, ఇక్కడే 33వ కీర్తన, 33వ కీర్తన 12వ వచనం. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. మనము ఎంతో ధన్యులం. దేవుడు, యెహోవా దేవుడు మనకు దేవుడైనందువల్ల మనం ధన్యులం. క్రీస్తు రక్తం వలన కడగబడినటువంటి మనము దేవునికి వారసులమైనందుకు మనము ధన్యులం. ఆయన తన స్వాస్థ్యముగా మనల్ని ఏర్పరచుకున్నందుకు మనము ధన్యులం. మీరు ధన్యులా, అన్యులా? అన్యులైతే మాత్రము మా దేవా అని పలకలేరు. అయితే ధన్యజీవులు మాత్రం మా దేవుడు, మా దేవుడు అంటారు. ఇక్కడ చూడండి, 24 పెద్దలు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దాన్ని బట్టి సృష్టింపబడెను గనుక నీవే మహిమ, ఘనత, ప్రభావం పొందనర్హుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. ప్రభువైతే క్రీస్తు న్యాయపీఠం ఎదుట కిరీటాలు ఇచ్చినాడు కానీ అయితే తండ్రి అయిన దేవుని యొద్ద వారు సాగిలపడినప్పుడు ఆ కిరీటాలు ఆయన పరిశుద్ధత, ఆయన వెలుగు, ఆయన తెల్లదనం, ఆ ముఖకాంతిలో, ఆ దివ్య స్వరూపమైన ఆయన ముఖ స్వరూపం ముందు ఈ కిరీటాలు ఇవన్నీ కూడా వెలవెలపోయినాయి. అందుకనే కిరీటాలను విసిరి పడేశారు, బోర్ల పడుకున్నారు, ప్రభువును స్తుతిస్తూ ఆరాధించుతున్నారు. కాబట్టి ప్రియులారా, జీవులు, 4 జీవులను గురించి ధ్యానం చేశాం, 4 ముఖాలు గురించి ధ్యానం చేశాం. జీవుల ఆరాధన, పెద్దల ఆరాధన మనం చూసాం. మరి నీ ఆరాధన ఎలా ఉన్నది? నా ఆరాధన ఎలా ఉన్నది? ప్రభువుకి ఇంపుగా ఉన్నదా? ప్రభువును ఆరాధించే వారంగా మనం ఉండాలి. కోటి మాటలను సిద్ధం చేసుకొని ప్రభువును మనం ఆరాధించాలి. 1000 స్తోత్రములు తెలుపుతూ ప్రభువును ఘనపరచాలి. ఆయన పరిశుద్ధుడు, ఆయనలో మచ్చడావు లేనటువంటి వాడు, ఆయన సర్వాధికారి, నిరంతరము జీవించుతున్నటువంటి, నిత్యము ఉన్నటువంటి నిత్యుడగు తండ్రి. ఆ విధంగా తండ్రిని కొనియాడుతూ మనం ప్రభువును ఆరాధిస్తూ, తండ్రి అయిన దేవుని ఆరాధిస్తూ విశ్వాసయాత్రలో మనం సాగవలసిన వారంగా ఉన్నాం. ఇది తండ్రి యొక్క పరలోక దర్శనము, యోహానుకు అనుగ్రహించినటువంటి దర్శనము. దేవుడి వాక్యం మన కొరకు దీవించును గాక. 5వ అధ్యాయం వచ్చే వారం మనం ధ్యానం చేద్దాం. మీకందరికీ వందనాలు.